మిగతా డీటెయిల్స్ చూద్దాం. అక్కడ కోర్టులు, పోలీసులు, చట్టం ఇవేమీ పట్టవు. వారు చెప్పిందే వేదం, చేసేదే న్యాయం. గ్రామ సభలో వాళ్ళు చెప్పారంటే అది పెద్దరాయుడి తీర్పే. స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు దాటినా అక్కడ మాత్రం మనుషులు ఇంకా మారలేదు. నిజామాబాద్ జిల్లాలోని అంక్సాపూర్లో ఏకంగా దళిత వర్గానికి చెందిన 60 కుటుంబాలని వెలివేశారు. ఇది జరిగిన 3 నెలలు గడుస్తున్నా వాళ్ళని పట్టించుకునే వాళ్లే లేరు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, బాల్కొండ డివిజన్లలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు పెద్ద మనుషులు. కులం ముసుగులో బలహీన వర్గాలను శాసిస్తున్నారు. దీంతో గ్రామ పెత్తందారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వేల్పూరు మండలం అంక్సాపూర్ గ్రామంలో పేద, బలహీన వర్గాలకు చెందిన సుమారు 60 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు గ్రామ పెద్దలు. అంతేకాక గ్రామంలో ఎవరూ వారికి సాయం చేయొద్దని ఆదేశించారు. దీంతో బహిష్కృతులకు గ్రామంలో ఎవరూ సాయం చేయడానికి, మాట్లాడడానికి ముందుకు రావటం లేదు. గత 4 నెలల కిందట అంక్సాపూర్ గ్రామంలో మా 60 కుటుంబాలను సాంఘికంగా బహిష్కరించడం జరిగింది. మాకు ఎటువంటి సహాయ సహకారాలే కానీ ఏవి కూడా చేయడం లేదు. మాతో ఎవరు మాట్లాడరాదు, మాట్లాడిన వారికి 10,000 రూపాయల జరిమానా విధించుకున్నారు. రేపు పెండ్లనగా ఊర్లో మర్యాదస్తుల దగ్గర టెంట్ వేసుకుంటే ఆ టెంట్ను కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు పీకేయడం జరిగింది. ఇలా మమ్మల్ని ఎంతో వివక్ష గురి చేస్తున్నారని చెప్పేసి అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా కానీ కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేనలేడు. ఎస్ఐ ముంగట్నే మమ్మల్ని దుర్భాషలాడుతూ మా పైన దాడి చేయడం, కొట్టడం కూడా జరిగింది. అయినా కూడా పోలీసు వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళని ఒక మాట అనుకుంటే ఏమనుకుంటా మమ్మల్ని అక్కడి నుంచి పంపించిండు. 3 నెలలు గడుస్తున్నా వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే ఈ ఘటనపై అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మరోవైపు జిల్లాకు ఏ రాష్ట్ర నాయకుడు, మంత్రులు వచ్చినా వారి ముందు మొరపెట్టుకున్నా లాభం లేదంటున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో తమకు న్యాయం చేయాలంటూ గత 3 నెలల్లో పలుసార్లు ర్యాలీలు నిర్వహించి తమ సమస్యను పరిష్కరించాలంటూ ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రజా సంఘాలు. మా 60 మందికి శిక్షణ ఎత్తున్నారు. ఈ శిక్షణ నాణ్యల దినమాయే 2 లక్షలు ఇవ్వమంటున్నారు. మేము ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇయ్యాలా? మేము ఇప్పటికే ఊటికి లేక కుత్తెలు అమ్ముకొని బతుకుతున్నాము. భర్తలు లేని వాళ్ళం ఉన్నాము, కొడుకులు లేని వాళ్ళం ఉన్నాము. ఎక్కడికెళ్ళి కట్టలాడు దొంగతనం చేసి మాకు ఏమన్నా తెచ్చిండా? ఏమన్నా లంగతనం చేశాడు మా సంఘం? మేము 1 రూపాయి పెట్టలేము. కాదంటే ఊరు మీద కమిటీ కాడ మందు దాగి సత్తమ్మల పేరు మీద గాని ఇంతకు మాత్రం మేము తెగనాడినాము. మా గోదలు ఇండ మీద ఉంటున్నాయి. గోదకు నీళ్ళు ఒక షాయ్ వాటర్ కడుకోనిస్తలేరు, ఒక వాటర్ నీళ్ళ కడుకోనిస్తలేరు. మాకు ఎంత అంటే అంత కష్టపెడుతున్నారు. ఒక బలహీన వర్గానికి చెందిన కుటుంబానికి అండగా నిలబడినందుకు మొత్తం ఆ వర్గాన్నే బహిష్కరించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయమని కోరుతున్నారు బాధితులు. 3 నెలలైనా తమకు న్యాయం జరగట్లేదని, తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.